హలో పీపుల్. ఈ ఇయర్ నేను క్లేతో మన గణపతి విగ్రహం తయారు చేశాను. టూల్స్ అంటే స్పెషల్గా ఏం వాడలేదు. ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్ని యూస్ చేశా. స్పూన్స్, ప్లేట్స్ అండ్ టూత్పిక్స్. సింపుల్గా స్టార్ట్ అయ్యింది. మరి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్, ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేశాను సో దట్ క్లే ఈజీగా రిమూవ్ చేయొచ్చు అని. ప్లేట్లో ఫుల్గా క్లే ఫిల్ చేసేసా. అనుకున్నా ఓకే ఈజీగా బయటికి వచ్చేస్తుందిలే అని. బట్ లేదు, క్లే ప్లేట్లో టైట్గా ఫిక్స్ అయిపోయింది. బయటికి తీయడానికి కొన్నిసార్లు ట్రై చేసా. ఈవెన్ నైఫ్తో కూడా సైడ్స్ లూజన్ చేసా. బట్ స్టిల్ బయటికి రాలేదు. కొంచెం టైం తర్వాత పేషెన్స్ పోయి చేత్తో ఆ క్లేని బయటికి తీసాను. అప్పుడు కూడా షేప్ పర్ఫెక్ట్గా రాలేదు. సో మళ్ళీ అగైన్ హ్యాండ్స్తో స్మూత్ చేసి ఒక బేస్ లాగా సెట్ చేశా. బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పూన్ వాడి ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం ఇంకొంచెం చిన్న ప్లేట్ యూస్ చేసా. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను. ఇక్కడ కూడా ఆయిల్ అప్లై చేసి క్లే ఫిల్ చేసా. కానీ ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. అగైన్ క్లే బయటికి రాలేదు. నైఫ్తో ట్రై చేసా, స్టిల్ నో. లాస్ట్లో మళ్ళీ చేత్తో బయటికి తీసాను. తర్వాత వాటర్ వాడి సర్ఫేస్ స్మూత్ చేసి సెకండ్ బేస్ రెడీ చేశా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలీదు. మీకు ఇంకేమైనా బెటర్ మెథడ్స్ తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ స్టమక్ పార్ట్ స్టిక్ చేయడానికి ఇలా నైఫ్తో చిన్నగా ఘాట్లుగా చేసుకోవాలి. స్టమక్ పార్ట్ కోసం క్లేని రౌండ్ బాల్ షేప్లో చేసి టాప్ లేయర్ బేస్ పైన నీట్గా ప్లేస్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టమక్ స్టేబుల్గా ఉండాలి అంటే బేస్కి స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి. దానికి మడ్ లేదా కొంచెం వెట్ క్లే వాడి జాయింట్ని ప్రెస్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా అలా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అప్పుడే ఐడల్ బ్యాలెన్స్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ లెగ్స్ కోసం ఇలా ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి క్లేని ఫిల్ చేయండి. ఆ తర్వాత క్లేని సిట్టింగ్ పొజిషన్ లెగ్ షేప్లో తయారు చేయాలి, కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా. రెండు లెగ్స్ని సపరేట్గా ప్రిపేర్ చేసి స్టమక్కి ఇరువైపులా ఎయిదర్ సైడ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ ఇచ్చి స్టిక్ అయ్యేలాగా చూడండి. నాకు లెఫ్ట్ లెగ్ పార్ట్లో ఇంకొంచెం డీటెయిలింగ్ కావాలి అనిపించి ఒక టూత్పిక్ యూస్ చేసి చిన్న లేయర్ ఆఫ్ మడ్ తీసేసాను సో దట్ సపరేషన్ క్లియర్గా కనిపిస్తుంది అని. చెస్ట్ కోసం క్లేని సిలిండ్రికల్ షేప్లో చేసి స్టమక్ పైన అటాచ్ చేయండి. అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లేని వెనకాల ఎక్స్టెండ్ చేసి అటాచ్ అయ్యేలాగా చూడండి, ఆ బాడీ షేప్ వచ్చేలాగా. షేప్ని క్లియర్గా రావడానికి నేను ఇక్కడ టూత్పిక్ యూస్ చేశాను. టూత్పిక్తో అవుట్లైన్స్ ఇచ్చి చెస్ట్ డెఫినేషన్ ఇచ్చాను. ఫైనల్గా హ్యాండ్స్తో కొంచెం వాటర్ తీసుకొని సర్ఫేస్ని స్మూత్ చేస్తే బాడీ షేప్ న్యాచురల్గా కనిపిస్తుంది. తర్వాత నేను ఇక్కడ పెయింటింగ్ బ్రష్ యూస్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. హెడ్ పార్ట్ కోసం మళ్ళీ అలా చిన్న ప్లాస్టిక్ స్పూన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసి క్లే ఫిల్ చేసి ఆ హెడ్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఫిక్స్ చేశాను. ఆ తర్వాత బ్యాక్ సైడ్ క్లే యాడ్ చేసి హెడ్ స్టేబుల్గా ఫిక్స్ అయ్యేలాగా చూశాను. మళ్ళీ వాటర్ యూస్ చేసి వెనకాల షేప్ వచ్చేలాగా స్టేబుల్గా నించునేలాగా చేశాను. హ్యాండ్స్ కోసం ముందుగా క్లేని తీసుకొని కోన్ షేప్లో ప్రిపేర్ చేయాలి. అంటే పైకి షోల్డర్ దగ్గర కొంచెం ఫ్యాట్గా ఉంటుంది, కిందకి కొంచెం థిన్గా ఉంటుంది. ఇలా చేస్తే హ్యాండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. కోన్ షేప్ అయ్యాక రెండింటిని షోల్డర్స్ పైన అటాచ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఆర్ ఎక్స్ట్రా క్లేని అప్లై చేసి స్మూత్గా బ్లెండ్ చేయాలి. ఇలా చేస్తే హ్యాండ్స్కి బాడీకి బాగా సెట్ అవుతుంది. పాదాలకి డీటెయిలింగ్ ఇవ్వడానికి నేను టూత్పిక్ వాడాను. ఇలా టూత్పిక్స్తో స్మాల్ లైన్స్ డ్రా చేయాలి, అలా ఫింగర్స్ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ధోతి కోసం టూత్పిక్తో లెగ్స్ సర్ఫేస్ మీద చిన్న చిన్న లైన్స్ డ్రా చేయండి. షార్ప్ ఎడ్జెస్ వస్తాయి, అవి స్మూత్గా కనిపించాలని పెయింటింగ్ బ్రష్ వాడి రౌండ్ ఆఫ్ చేయాలి. అప్పుడు ధోతి ఫోల్డ్స్ అనేవి కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఫింగర్స్ కోసం చిన్న క్లే పీసెస్ని పైప్ షేప్లో రోల్ చేసి ఒక్కొక్కటి 1 by 1 హ్యాండ్కి ఫిక్స్ చేయాలి. ఫింగర్స్ న్యాచురల్గా కనిపించాలి అంటే సైజెస్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఇవ్వచ్చు. జాయింట్ స్మూత్గా ఉండడానికి కొంచెం వాటర్ అప్లై చేయండి. ఆ తర్వాత దండ అండ్ దంజం కూడా అలాగే సన్నగా ప్రిపేర్ చేసి అటాచ్ చేసేసాను. ఇయర్స్ కోసం చిన్న స్పూన్ యూస్ చేశాను. స్పూన్ మీద చిన్నగా ఒత్తుకున్న తర్వాత నైఫ్తో హాఫ్ కట్ చేసి హెడ్కి 2 సైడ్స్ అటాచ్ చేశాను. ఇయర్ షేప్ వచ్చేలాగా చేశాను. ట్రంక్ పార్ట్ కోసం
క్లే పీస్ని లాంగ్ రోల్ లాగా షేప్ చేయండి. ఒక సైడ్ థిక్గా ఉంచి కింద గ్రాడ్యువల్గా థిన్గా అవ్వడానికి స్మూత్ రోల్గా చేయండి. ఫేస్ మిడిల్ పార్ట్కి అటాచ్ చేసి కొంచెం బెండ్ ఇవ్వండి. జాయింట్ దగ్గర వాటర్ అప్లై చేసి స్మూత్గా బ్లెండ్ చేస్తే ఎక్కువ రియలిస్టిక్గా ఉంటుంది. టీత్ కోసం 2 చిన్న పీసెస్ తయారు చేసి ఒక సైడ్ పెద్దగా ఇంకో సైడ్ చిన్నగా ఫిక్స్ చేయండి. అప్పుడే గణేష్కి లుక్ వచ్చేస్తుంది. నాకెందుకో ఫేస్ పార్ట్ దగ్గర ఇంకొంచెం ఏదో తక్కువైంది అని అనిపించింది. కాబట్టి ఇంకొంచెం క్లే తీసుకొని పైన ఫేస్ మీద అటాచ్ చేసి వాటర్తో స్మూత్గా బ్లెండ్ చేశాను. వన్స్ నేను సాటిస్ఫై అయ్యాక 2 హ్యాండ్స్తో ఐస్ కోసం గ్యాప్ క్రియేట్ అయ్యేలాగా చిన్నగా ప్రెస్ చేశాను. నెక్స్ట్ తలబాగా కోసం 3 చిన్న లైన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక పెద్ద లైన్ అండ్ పైన ఒక షేప్ వచ్చేలాగా చేశాను. ఆ తర్వాత స్మూత్ ఫినిషింగ్ కోసం టూత్పిక్ వాడి షేప్ ఇచ్చాను అండ్ రైట్ సైడ్ లైన్స్ ఇచ్చాను. ఐస్ కోసం ముందు చిన్న క్లే బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ పైన ప్రెస్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ చేయండి. షేప్ నీట్గా ఉందా లేదా టూత్పిక్తో అడ్జస్ట్ చేసి అలాగే తిలక్ కూడా ఫిక్స్ చేసి టూత్పిక్తో సెట్ చేసుకున్నాక ట్రంక్ మీద చిన్న చిన్న లైన్స్ ఇస్తే న్యాచురల్ లుక్ వచ్చేస్తుంది. పెయింటింగ్ బ్రష్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాను. వాటర్తో స్మూత్ ఫినిష్ వచ్చేలాగా చేశాను. చిన్న లడ్డు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ తలపాగా స్టేబుల్గా ఉండడానికి వెనకల క్లే యాడ్ చేశాను. ఆ తర్వాత వెనకల మొత్తం షేప్ వచ్చేలాగా స్మూత్ బ్లెండ్తో ఫినిష్ చేశాను. వాటర్తో క్లే సర్ఫేస్ మీద జెంట్లీ రబ్ చేస్తే రఫ్ మార్క్స్ అన్నీ పోయి స్మూత్గా నీట్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ పేషెన్స్తో సాఫ్ట్గా స్మూత్ చేస్తే ఐడల్కి మంచి క్లీన్ అండ్ పాలిష్డ్ లుక్ వస్తుంది. మన గణపతిని తయారు చేసి ఆయన వాహనం ఎలుకని తయారు చేయకపోతే ఎలా? మౌస్ బాడీ కోసం ఓవల్ షేప్ తయారు చేయండి. ఫ్రంట్ సైడ్లో ఒక స్మాల్ కోన్ ఫేస్ అటాచ్ చేసి ఇయర్స్ కోసం థిన్ స్ట్రిప్ లాగా అటాచ్ చేయాలి. ఐస్ని డాట్స్తో మార్క్ చేయాలి. థిన్ క్లే స్ట్రిప్తో టెయిల్ ప్రిపేర్ చేసి బ్యాక్ సైడ్కి స్టిక్ చేయాలి. బేస్ గణేష్ దగ్గర పక్కన నీట్గా ప్లేస్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత టూత్పిక్తో నాకు తోచిన డిజైన్ వేశాను. అలాగే పెన్ క్యాప్ కూడా వాడాను. సో దట్ నాకు సర్కిల్ షేప్ అండ్ దాంట్లో మళ్ళీ ఇంకో చిన్న సర్కిల్ షేప్ కోసం రీఫిల్ని వాడాను. ఈ అవుట్కమ్ నాకు బాగా నచ్చిందనమాట. అంతే ఇంకా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక మధ్యలోనే 2-3 ఫోటోలు దిగేశాను. గణపతి పక్కన చిన్న లడ్డు బౌల్ కూడా పెట్టాలనిపించింది. సో అది కూడా ప్రిపేర్ చేసేసాను. లాస్ట్లో ఇంకొంచెం షైనీగా ఉంటుంది అని చెప్పి ఆయిల్ అప్లై చేశాను విగ్రహం అంతా, విచ్ ఈజ్ అ మిస్టేక్. ఎందుకంటే నెక్స్ట్ డే దానివల్ల కొంచెం ఆరలేదు, పచ్చిగానే ఉండిపోయింది. ఆ తర్వాత టీత్కి ఇంకా తిలకం తలపాగాకి కూడా కలర్స్ వేసాను. ఆ తర్వాత అవుట్కమ్ నాకు చాలా బాగా అనిపించింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్కమ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.